కాలజ్ఞానం మే 26 నుండి జూన్ 1, 2024 వరకు వార ఫలాలు. మొదటగా మేషరాశి. గ్రహబలం అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రకాలుగాను అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట చెందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. శత్రువులు లేదా ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. తోబుట్టువుల నుండి ఆశించిన శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో శుభగ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో కాలక్షేపం చేస్తారు. కుటుంబపరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. 1-2 ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ప్రయాణాలలో ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో తీవ్రస్థాయి విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి మిథున రాశి. దశమ లాభస్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగం ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వృత్తిపరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. దగ్గర బంధువుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరులతో వ్యవహరించడంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సామరస్యంగా ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. లాభస్థానంలో గురు సంచారం వల్ల వారమంతా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన ఆర్థిక సమస్య నుండి బయటపడతారు. కొన్ని కుటుంబ ఒత్తిళ్ల నుండి విముక్తి లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. దశమస్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల ఉద్యోగ సంబంధమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. 1-2 శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కొన్ని కీలకమైన మార్పులు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు సూచనల వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యల నుండి కూడా కొద్దిగా ఊరట లభిస్తుంది. 1-2 ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తదుపరి కన్యారాశి. షష్ఠస్థానంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో గురు శుక్రుల సంచారం వల్ల వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. అవసరానికి ధన సహాయం అందుతుంది. కొన్ని బాకీలు తీర్చగలుగుతారు. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు వేగంగా పూర్తవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. షష్ఠస్థానంలో కుజ, రాహువులు, రాశ్యాధిపతి శుక్రుడు స్వస్థానంలో సంచారం వంటి కారణాల వల్ల వారమంతా దాదాపు ఉత్సాహంగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృధా ఖర్చుల్ని తగ్గిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహానికి లోటు ఉండదు. తదుపరి వృశ్చికం రాశి. సప్తమంలో సంచారం చేస్తున్న గురు శుక్రుల వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ముఖ్యమైన రుణాలు తీర్చుకోగలుగుతారు. కీలక వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే సూచనలు సైతం ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.
మంచి ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుండి బంధువుల నుండి సానుకూల వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. శని బుధుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీ వ్యూహాలు ఫలించి అవి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలపై ఖర్చులు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. తదుపరి మకర రాశి. తృతీయంలో కుజ రాహువులు, పంచమ కోణంలో గురు శుక్రుల వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి సానుకూల సమాచారం అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం మామూలుగా సాగిపోతుంది. పిల్లల నుండి శుభవార్త వింటారు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. తదుపరి కుంభరాశి. చతుర్థ స్థానంలో గురు శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. గృహ వాహన యోగాల మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు లేదా పుణ్యకార్యాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. చివరగా మీనరాశి. ఈ రాశిలో ధనాధిపతి కుజుడు ఉండడం, ధనస్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఒత్తిళ్ల నుండి బయటపడతారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. తోబుట్టువుల నుండి సహకారం అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల సలహాలు సూచనల వల్ల ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలకి ఇది సమయం కాదు.